ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రయాగరాజ్ పుష్కరాలు జరుగుతున్నాయి కదా. అండ్ 2027లో మనకి జూలై 23 నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు గోదావరి మహాపుష్కరాలు అయితే కేంద్ర ప్రభుత్వం డేట్ ఖరారు చేసింది. దీనికి సంబంధించి మన రాజమండ్రి రైల్వే స్టేషన్కి ఇతర రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అనేవి మన రాజమండ్రి రైల్వే స్టేషన్కి వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే వచ్చేస్తుందండి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. మరి కొన్ని రోజుల్లోనే మనం చూసుకోవచ్చు మన రాజమండ్రికి ఇతర స్టేట్స్ నుంచి కూడా మనకి డైరెక్ట్ ట్రైన్స్ అనేవి అవైలబిలిటీ వస్తాయి. ఈ ట్రైన్స్ని కూడా ఈసారి రెగ్యులైజేషన్ చేస్తారు అని చెప్పి మనకి గవర్నమెంట్ నుంచి అయితే ఒక అఫీషియల్ నోటీస్ వచ్చింది. బట్ ఎక్కడెక్కడి నుంచి వేస్తారు అనేది ఇంకా రాలేదు. అది రాగానే మనం చూసి ఇంకొకసారిగా మనం ఇంకొక వీడియో చేద్దాం. గతసారి చూసుకుంటే కనుక 2015 జరిగిన దుర్ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేలాగా రాజమండ్రిలో దగ్గరగా గోదావరి పరివాహక ప్రాంతాలన్ని చోట్ల కూడా కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారని మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఆదేశాలు వచ్చాయి. చూసుకోవచ్చు మన రాజమండ్రిని కూడా 900 కోట్లతో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాజమండ్రి రైల్వే స్టేషన్కి 275 కోట్లని నిధులు శాంక్షన్ చేసింది. మనం చూసుకుంటే కనుక రీసెంట్గానే మన రాజమండ్రి రైల్వే స్టేషన్కు 4-5 ప్లాట్ఫామ్స్ కూడా ఓపెన్ చేశారు. ఇప్పుడు 6వ నెంబర్ ప్లాట్ఫామ్ కూడా తీసుకొచ్చి మనకి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ట్రైన్స్ తీసుకొస్తే కనుక మిగతా ప్లాట్ఫామ్స్ మీద ఒత్తిడి లేకుండా వచ్చిన ట్రైన్స్కి వచ్చే గోదావరి పుష్కరాల దృష్ట్యా మనకి లోకల్ బస్సులు ఇవన్నీ అవైలబిలిటీ చేసుకుంటే కనుక రాజమండ్రి కూడా మరికొద్ది రోజుల్లోని అభివృద్ధి చెందుతున్న నగరంగా చూడొచ్చు మనకు మరికొన్ని రోజుల్లో మనం.